మెదక్ జిల్లా అడవుల మధ్య హైవేలు వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయి. అడవి జంతువులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. ఇటీవల లారీ ఢీకొని చిరుత చనిపోవడం కలకలం సృష్టించింది. వన్యప్రాణులను రక్షించడానికి అడవుల దగ్గర అండర్ పాస్లు నిర్మించాలంటున్నారు జంతు ప్రేమికులు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 57,000 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఇందులో 10 చిరుతలు సంచరిస్తున్నాయి. వీటితో పాటు జింకలు, కొండగొర్రెలు, నీళ్లాయిలు, అడవి కుక్కలు, నక్కలు, పందులు, అనేక రకాల జంతువులున్నాయి. మెదక్ నుంచి బోధన్ వెళ్లే దారిలో బూర్గుపల్లి, గాజిరెడ్డిపల్లి, భూపతిపూర్ గ్రామాల సమీపంలో హైదరాబాద్ వయా బాల్నగర్ హైవేలో నర్సాపూర్ అడవి దట్టంగా ఉంటుంది. మెదక్ జిల్లాలో అడవుల మధ్య నుంచే జాతీయ రహదారులు నిర్మించారు. ఈ రోడ్లే వన్యప్రాణులకు యమపాశాలుగా మారాయి. ఏటా జంతువులు రోడ్డు ప్రమాదాలతో మృతి చెందుతున్నాయి. ఈ మధ్య చేగుంట దగ్గర అటవీ ప్రాంతంలో చిరుత ప్రమాదానికి గురైంది. దాహం తీర్చుకోవడానికి రోడ్డు దాటుతూ లారీ ఢీకొని చనిపోయింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో జాతీయ రహదారులు ఉన్న చోట అండర్ పాస్లు నిర్మించాలి. కానీ వాటిని నిర్మించకపోవడం వన్యప్రాణులకు శాపంగా మారింది. అడవి జంతువులు వేసవిలో దాహం తీర్చుకునేందుకు చెక్ డ్యాంలు, సాసర్ పిట్లను వెతుక్కుంటూ వెళ్తాయి. రోడ్డు దాటుతున్నప్పుడు ఏటా 10ల సంఖ్యలో వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నాయి. మరోవైపు అడవి పందులతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాల్లో అండర్ పాస్లు నిర్మించాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు. అండర్ పాస్లతో వన్యప్రాణులతో పాటు వాహనదారులకు మేలు కలుగుతుందని చెబుతున్నారు. ఏటా ప్రమాదాల్లో వన్యప్రాణులు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లాలో సుమారుగా 57,000 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతం గుండా రహదారుల నిర్మాణం కొనసాగించారు. దాంట్లో అండర్ పాస్లు లేకుండా వన్యప్రాణులు నిత్యం నీటి కోసము రహదారులు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పులులు 10ల సంఖ్యలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిలో ఇప్పటికే కొన్ని మృత్యువాత పడ్డాయి. భవిష్యత్తులో వన్యప్రాణులను రక్షించడానికి అండర్ పాస్లు నిర్మించి వాటికి సాసలులాగా వేసవి కాలంలో దాహం తీర్చడానికి ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని మా వన్యప్రాణుల ప్రేమికులుగా మేము చెప్పడం జరుగుతుంది. అడవి పందులు ఎన్నో లారీలకు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మేము రోడ్డు మీద వెళ్తుంటే చూస్తూ ఉన్నాము. ప్రతిసారి ఏదో ఒక అడవి పంది యాక్సిడెంట్ అవుతూ ఉంది. కాబట్టి వీటి మీద చర్య తీసుకొని వాటికి సిమెంట్ ట్యాంకులు నిర్మించి వాటర్ స్టోరేజ్ చేసి వాటిని రక్షించాలి. అట్లాగే ఈ హైవేల మీద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి జంతువులను కాపాడవలసిందిగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటును నేను కోరుతున్నాను. మెదక్ జిల్లా అడవుల్లో అరుదైన వన్యప్రాణులు ఉన్నాయని వాటిని కాపాడుకోవాలంటున్నారు జంతు ప్రేమికులు. అండర్ పాస్లతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని కోరుతున్నారు.